విచారణకు సహకరిస్తా ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు హాజరు కాలను మరో తేదీ ఫిక్స్ చేయాలని చెప్పేసి కేసీఆర్ నిన్న సిట్ అధికారులకు కూడా చెప్పిన పరిస్థితి. అదే రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ గురండి వాంగ్మూలం ఇస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు లాస్ట్ డేట్ ముందస్తు ప్రోగ్రామ్స్ వల్ల నాకు కుదరడం లేదు, తేదీ వాయిదా కోరుతూ సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ స్పందించిన సిట్ త్వరలోనే కొత్త తేదీ ప్రకటన, గులాబీ బాస్తో హరీష్ రావు భేటీ, ప్రత్యేక చర్చ. ఏదైతే నిన్న కేసీఆర్ సంబంధించినటువంటి నందినగర్ నివాసానికి సిట్ అధికారులు అయితే ఒక పెద్ద ఎత్తున నోటీస్ జారీ చేయడం జరిగింది. 160 సిఆర్సిపి కింద ఖచ్చితంగా మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్నారా, లేకపోతే అసలు ఏంటి, ఎవరుండి నడిపించారని చెప్పేసి పూర్తి విషయాలు మాకు ఖచ్చితంగా తెలుసుకోవాలనిస్తుంది. ఖచ్చితంగా మేము అడిగే ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొన్న కేటీఆర్ని విచారించాం, హరీష్ రావుని విచారించాం, కవితని విచారించాం, సంతోష్ రావుని కూడా విచారించాం. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క వాంగ్మూలం కూడా మాకు కావాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకి రావాలి అని చెప్పేసి సిట్ అధికారులు నందినగర్ నివాసానికి, కేసీఆర్ యొక్క నివాసానికి వెళ్ళి సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా మీరు ఎక్కడంటే అక్కడే, ఏ రోజు అంటే ఆ రోజే అని కూడా వీళ్ళు కేసీఆర్కు మద్దతుగా కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే మీరు ఫామ్ హౌస్లో, ఎందుకంటే మీరు వయస్సు పైబడిన వారు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గౌరవంగా మీరు ఫామ్ హౌస్లో అది దీనికి సంబంధించి ఫామ్ హౌస్లో పెడదామంటే ఫామ్ హౌస్లో పెడదాం, లేకపోతే నందినగర్ నివాసంలో అయినా సరే, ఒకవేళ మీకు ఓపిక ఉంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చినా సరే అక్కడైనా విచారణ కొనసాగిద్దామని చెప్పేసి సిట్ అధికారులు చెప్పడంతో దీనికి సంబంధించి కేసీఆర్ స్పందిస్తూ మళ్ళీ వాళ్ళకి రిటర్న్గా లేఖ రాసిన పరిస్థితి. నిజంగా నేను 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులను ఎవరి కూడా ఇబ్బంది పెట్టడానికి ఉండదు, ఇది చట్ట ప్రకారం వ్యతిరేకం కాబట్టి, రాజ్యాంగ విరుద్ధం కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, నేను చాలా ఈ డేట్స్లో బిజీగా ఉన్నాడు. దీనికి సంబంధించి ఎలక్షన్స్ ఇంకా 2-3 రోజుల్లో అయిపోయిన తర్వాత మీరు మరి ఒక డేట్ ప్రకటించండి, ఆ తర్వాత మళ్ళీ వచ్చి మీకు వాంగ్మూలం ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేశాను. మీరు మా ఫామ్ హౌస్కి వస్తేనే బాగుంటుంది, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నేను ఉంటున్నాను కాబట్టి ఎటువంటి నోటీస్ అందించాలన్న, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వివరం కాకుండా ఇంకా ముందు ఎటువంటి నోటీసులు ఇవ్వాలన్నా, ఎటువంటి సమాచారం ఇవ్వాలన్నా ఖచ్చితంగా మీరు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే నేను ఇక్కడ ఉండలేను, నా వయసు పైబడిపోయింది, నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. మీరు ఎటువంటి నోటీసులు ఇవ్వాలనుకున్నా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకు రిటర్న్గా లేఖ రాసిన పరిస్థితి. దీనికి సంబంధించి కేసీఆర్ సిట్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 126 సిఆర్పిసి కింద గురువారం మధ్యాహ్నం హైదరాబాద్లో నందినగర్లో గల మాజీ సీఎం నివాసంలో నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. సిట్ నోటీసుల నేపథ్యంలో ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇరువురు న్యాయవాదులతో చర్చించారు. అనంతరం సిట్ నోటీసులపై స్పందించిన గులాబీ బాస్ తాను విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ శుక్రవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ అలా చివరి రోజు కావడంతో పార్టీ అధ్యక్షుడిగా తాను ఉన్న నేపథ్యంలో ముందస్తు కార్యక్రమంలో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని, మరొక తేదీన నిర్ణయించి చెప్పాలని సిట్కు లేఖ రాశారు. తన వయస్సు రీత్యా చట్టంలో ఉన్న వెసులుబాటు నేపథ్యంలో విచారణ కోసం అధికారులు తన ఫామ్ హౌస్కు రావాలని లేఖలో సూచించారు. కేసీఆర్ లేఖపై స్పందించిన సిట్ అధికారులు ఆయనకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే మరొక తేదీ నిర్ణయించి నోటీసులు ఇస్తామని చెప్పి తెలియజేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. ఏదైతే దీనికి సంబంధించి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి శుక్రవారంతో చివరి నామినేషన్ ఉంది కాబట్టి శుక్రవారం రోజు దీనికి సంబంధించి ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. కానీ మరొక రోజును ప్రకటించండి. ఆ రోజైతే మీరు నెక్స్ట్ ఇంకో ఏ డేటు ప్రకటిస్తే ఆ డేట్న వచ్చి ఖచ్చితంగా దీనికి సంబంధించి మీకు ఆ పూర్తి విషయాలు తెలియజేస్తా అంటూ కూడా ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కీలక సమావేశాలు సంప్రదింపులు చేయాల్సి ఉన్నందున శుక్రవారం విచారణకు రాలేనని, మరొక తేదీన నిర్ణయించాలని కేసీఆర్ సిట్ అధికారులకు లేఖ రాశారు. చట్టంలో 65 ఏళ్లు పైబడిన వారికి ఉన్న వెసులుబాటు దృష్ట్యా సాక్షి సూచించిన స్థలానికి వచ్చి విచారణ చేయాలని ఉందని, అందుకే ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్కు రావాలని కేసీఆర్ తాను రాసిన లేఖలో కోరారు. హైదరాబాద్లో విచారణ చేయాలని చట్టంలో ఎక్కడా లేదని, సాక్షి కోరుకున్న దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మాజీ సీఎంగా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యత గల దేశ పౌరుడిగా తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన లేఖలో స్పష్టం చేశారు. కేసీఆర్ లేఖపై స్పందించిన సిట్ త్వరలోనే కొత్త తేదీని ప్రకటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేసీఆర్ కోరిన విధంగా ఫామ్ హౌస్లోనే వాంగ్మూలం తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించారు. కాగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగుతారా, ఆలోపే విచారణ పూర్తి చేస్తారనేది తెలియాల్సి ఉంది. రాజకీయ రచ్చ. ఫోన్ ట్యాప్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. కేసీఆర్కు ఎలాగ నోటీసులు ఇస్తారని, ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి, సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి నోటీసులు ఇచ్చారంటూ విమర్శించారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్ ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేశారు.
చేయడానికి ప్రయత్నించారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల విచారణ అనంతరం తాజాగా కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అని చెప్పేసి పలువురు విమర్శలు చేస్తున్న పరిస్థితి. అయితే కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, తెలంగాణ భవన్లో కావచ్చు, అలాగే ప్రజా భవన్ ముందు కావచ్చు ముట్టడిలు పెద్ద ఎత్తున కూడా ముట్టలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మను కూడా దహనం చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. మాజీ సీఎంగా వ్యవహరించినటువంటి 11 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ లేనిదే అసలు తెలంగాణ వచ్చేది. అటువంటి వ్యక్తికి మీరు ఏ విధంగా నోటీసులు ఇస్తారు, ఏ విధంగా మీరు జైలు పాలు చేయాలని చెప్పి చూస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున అట్టుడికిపోయారు. అగ్ని గుండమై పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ భవన్లో కూడా రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మ దహనం చేయడం, రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ స్టూడెంట్స్ కావచ్చు, అలాగే తెలంగాణ ఉద్యమకారులంతా కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ని ఏ విధంగా మీరు నోటీసులు ఇస్తారో అతన్ని ఖచ్చితంగా మీరు ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నీకు పుట్టగతులు ఉండవు అంటూ కూడా ఇష్టానురీతిగా మాట్లాడుతూ పెద్ద ఎత్తున తన దిష్టి బొమ్మ దహనానికి కూడా పాల్పడిన పరిస్థితి చూడొచ్చు. అందరినీ ఎక్కడ కూడా అరెస్టు చేశారు. దీనికి సంబంధించి కేసీఆర్ ఏదైతే సిట్ విచారణకు సంబంధించి ఆ నోటీసులకు దానికి సంబంధించి హరీష్ రావు నోటీసులు వచ్చిన వెంటనే కేటీఆర్తో కావచ్చు, హరీష్ రావుతో సంప్రదింపులు చేసి తనకు సంబంధించినటువంటి కేసీఆర్ అడ్వకేట్స్ ఒకసారి దీనికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకుని సిట్ విచారణ విషయంలో ఇప్పటికీ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ 160 CRPC కింద వాళ్ళు సాక్షి ఎక్కడైతే కోరుకుంటాడో, ఎక్కడైతే నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వగలను కోరుకుంటాడో అదే ప్రదేశానికి వచ్చి ఆ సిట్ విచారించాల్సి ఉంటుంది. ఇది చట్టపరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు నా ఫామ్ హౌస్కి రావాలని, ఫామ్ హౌస్లే ఎక్కువగా ఉంటున్నా కాబట్టి మీరు అక్కడికి వచ్చి విచారణ జరిపించాలి. ఇంకా ఈ నోటీసులు కాకుండా ఇంకా ముందు ఏ నోటీసులు ఉన్నా ఎటువంటి సమాచారం నాకు అక్కడికే వచ్చి అందించాలి అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు ఆ సిట్ అధికారులు కూడా కోరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికలు అయిపోయే వరకు సిట్ అధికారులు ఆగుతారా, లేకపోతే మున్సిపల్ ఎన్నికలకు ముందే కూడా ఇది పూర్తి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఇంకో డేటు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి నిజంగా కేసీఆర్ని విచారణకు పిలిచే క్రమంలో అది ఎటువంటి, ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు, రోడ్లపైకి వచ్చి కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా మాజీ సీఎం అని గౌరవం లేకుండా ఏ విధంగా చేస్తుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని దిష్టి బొమ్మను కూడా దానం చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అసలు నిజంగా విచారణకు వచ్చే రోజు అసలు ఏం జరగబోతుంది, విచారణలో ఎటువంటి విషయాలు మాట్లాడే అవకాశం ఉంది? నిజంగా కేసీఆర్ విచారణ తర్వాత ఇప్పటికే పలువురు అందరినీ కూడా ప్రభాకర్ రావును కావచ్చు, కవితను కావచ్చు, సంతోష్ రావును కావచ్చు, అలాగే కేటీఆర్ని, హరీష్ రావుని అందరినీ కూడా విచారణ అయిపోయింది. నెక్స్ట్ తర్వాతగా కేసీఆర్ మాత్రం కేసీఆర్ అయిపోయిన తర్వాత అందరూ అయిపోతారు కాబట్టి నెక్స్ట్ ఎటువంటి కార్యాచరణ కూడా తీసుకోబోతోంది సిట్. అసలు వీళ్ళందరి యొక్క వాంగ్మూలాన్ని బయటపెట్టే ఛాన్స్ ఉందా, ఎవరు ఏం చెప్పారు, నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదని చెప్పేసి పూర్తి విషయాలు బయట పెడతారు, అసలు ఏం జరగబోతుందని చెప్పేసి ఆ పూర్తి విషయాలు కేసీఆర్ విచారణ అయిపోయిన తర్వాత కూడా తెలియాల్సి ఉంది.